హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సంక్రాంతి అంటేనే ఎక్కువ పిండి వంటలు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చాలామంది పిండి వంటలు ప్రిపేర్ చేయకుండా బయట ఆర్డర్స్ చేయడం జరుగుతున్నాయి. ఎందుకంటే లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ ఎన్నో రకాల మెషిన్స్ కావాలి అనేసి అనుకుంటారు. అవేమీ లేకుండా చాలా తక్కువ టైంలోనే మెషిన్స్ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అండ్ టేస్టీ పిండి వంటలు అనేవి ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రిపేర్ చేసిన రోజు ఎంతైతే టేస్టీగా క్రంచీగా ఉండడం జరుగుతుందో ఎండ్ వరకు కూడా అంతే టేస్ట్ని ఉండడం జరుగుతాయి. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ పిండి వంటల రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మనము పప్పు చెక్కలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. దానికోసం ఒక బౌల్లో బియ్యం పిండి తీసేసుకున్నానండి. ఈ బియ్యం పిండి వచ్చేసి జస్ట్ నానబెట్టేసి నేను మిక్సీ తిప్పించేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా అరచేతిలో క్రష్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న ఇంచ్ అల్లం ముక్క వేసేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి దీంతో. నెక్స్ట్ 100 గ్రాములు నానబెట్టుకున్న పెసరపప్పు, జస్ట్ 5 మినిట్స్ నానబెట్టేసుకున్నాము పెసరపప్పుని. తర్వాత 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నది, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేయండి. ఆ పిండి మొత్తంలో కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోవాలి. అలా కలిపినప్పుడే చెక్కలకి టేస్ట్ అండ్ ఈవెన్గా ఈ మసాలాస్ అనేవి పడతాయి. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టిఫ్ డోలా ప్రిపేర్ చేయండి. చెక్కలు ప్రిపేర్ చేయడానికి సాఫ్ట్ డో అవసరం లేదండి, జస్ట్ స్టిఫ్ డో అయితే సరిపోతుంది. ఇందులో మనం వేసేసుకున్న ఇంగ్రీడియంట్స్తోనే కొంచెం వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న డోని ఒక తడిగుడ్డతో కప్పేసి 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. ఆఫ్టర్ 15 మినిట్స్ మనకి పప్పు చెక్కలు ప్రిపేర్ చేయడానికి డో అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డో నుంచి మనం చెక్కలు ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న గుంట గరిటె ఉంటుంది కదా, సో ఆ గరిటె తీసేసుకుని చిన్న చిన్న ఉండలు అనేవి మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ఈ గరిటె తీసేసుకోవడం మూలంగా మనకి పప్పు చెక్కలన్నీ కూడా ఒకటే సైజులో రావడం జరుగుతుంది. మనం హ్యాండ్తో ప్రిపేర్ చేసేసుకుంటే ఒక్కొక్క సైజ్ పెద్దది అలా ఉండడం జరుగుతుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి పప్పు చెక్కలు వత్తే మిషన్ లేనప్పుడు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఉండలన్నీ కూడా పెట్టేసేయండి. క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న టిఫిన్ లేదా ఒక చిన్న పప్పు డబ్బా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఒకటే సైజులో మనకి పప్పు చెక్కలు అనేవి రెడీ అవుతాయి. ప్లస్ ఒకటేసారి మనము ఒక 10 వరకు కూడా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేయొచ్చు. అదే పప్పు చెక్కలు మెషిన్లో అయితే మనము ఒక్కొక్కసారి ఒకటి వేసి తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్కి పెట్టేసుకున్నాం. బాగా హీట్ అవ్వాలి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే. ఇలా హీట్ చేసేసుకున్న ఆయిల్లో మనం తయారు చేసి పెట్టేసుకున్న పప్పు చెక్కలన్నీ కూడా వేసేసుకుందాము. ఒకసారి ఈ చెక్కల్ని వేసేసుకున్న తర్వాత కలపకూడదు. వెంటనే కలిపినట్లయితే చెక్కలు విరిగిపోవడం జరుగుతాయి. వేసిన 2 మినిట్స్ తర్వాత కలపండి. మనం ఎలాగైతే చెక్కల్ని వేసామో అదే సైజులో చెక్కలు అనేవి ఉంటాయి. క్రిస్పీగా రెడీ అవుతాయి. మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చిన్న స్పూన్తో కదపండి, పెద్ద పెద్ద గరిటెలతో కదపాల్సిన అవసరం లేదు. మనము ఆయిల్ నుంచి తీసుకునేటప్పుడు పెద్ద గరిట అనేది యూజ్ చేయండి. ఇలా మనం పక్కన తీసేసుకుందాము. ఆయిల్ అనేది చుక్క కూడా అంటకుండా మన పప్పు చెక్కలకి రావడం జరిగింది. ఇలాగే మనం అన్ని పప్పు చెక్కల్ని డీప్ ఫ్రై ప్రాసెస్ చేసేసుకుందాము. చాలా ఈజీ కదా. దీన్ని మనము నెల రోజుల వరకు, ఈవెన్ 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో. చల్లారిన తర్వాత
ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో లేదా ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే మనకి పప్పు చెక్కలనేవి ఎండ్ వరకు క్రిస్పీగా ఉండడం జరుగుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సున్నుండలు ప్రిపేర్ చేసేసుకుందాము. సో, దానికోసం నేనిక్కడ పొట్టు మినపప్పు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పొట్టు మినపప్పుని ఇందులో ఏదైనా వేస్టేజెస్ ఉంటే మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక పెద్ద భాండీ పెట్టేసుకొని మనం ఎంతైతే మిశ్రమం తీసేసుకున్నామో పొట్టు మినపప్పుది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. స్మెల్ వస్తుంది కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు. ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఈ పొట్టు మినపప్పు మొత్తాన్ని కూడా మనం పౌడర్ చేసుకుందాము మిక్సీలో వేసేసుకొని. ఈ నెక్స్ట్ మనము బెల్లం తీసేసుకున్నాము. బెల్లంని జస్ట్ దంచి పక్కన పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. చూశారు కదా, మనము ఈ మినప్పప్పు మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా మిక్సీ చేసేసుకున్నాము. ఎక్కువ రఫ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా, మైల్డ్ సాఫ్ట్గా అయితే మనము దీన్ని పిండి చేసేసుకున్నాము. అదేవిధంగా బెల్లాన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాము. ఈ బెల్లం మిశ్రమం, పొట్టు మినపప్పు మిశ్రమం రెండూ కూడా ఒక పెద్ద వెసల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. చూశారు కదా, ఇప్పుడు మనకి ఇందులో బెల్లం వేసినట్టు కూడా లేదు. అంతా సింపుల్గా మనము మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి అనేది ఈ టైంలో థిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని వేడి చేయడం జరిగింది. సున్నుండలు మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. నెయ్యితోనే ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిద్ది. అదేవిధంగా మనకి ఎనర్జీ బూస్టర్లా కూడా ఉపయోగపడిద్ది. ఈ నెయ్యి క్వాంటిటీ అనేది మనం సున్నుండలు తయారు చేయడానికి, అంటే ఉండ కట్టడానికి ఎంతైతే నెయ్యి అవసరం అవుతుందో అంత నెయ్యి వేసేసుకొని వీటన్నిటిని కూడా ఉండల్లా ప్రిపేర్ చేసుకుందాము. మీడియం సైజ్ అనేది మీరు ఎంతైనా తీసేసుకోవచ్చు. నేను మీడియం సైజులో ఈ ఉండల్ని ప్రిపేర్ చేస్తున్నాను. టోటల్గా ఘీతోనే మనకి ఈ ఉండలు అనేవి రెడీ అవుతాయి. ఉండలు తయారు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయండి. మనకి ఈ ఉండలు తర్వాత కూడా స్టోర్ ఉన్నప్పుడు కూడా విరగకుండా గట్టిగా ఉండల్లాగా ఉండడం జరుగుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు నార్మల్ మినపప్పుతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని ఉండల్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఒకటే సైజులో రెడీ అయిపోయాయి. హెల్త్ వైజ్ కూడా మనకి ఈ ఉండలు చాలా మంచిగా హెల్ప్ అవుతాయి. ఈ పిండి వంటల్లో కూడా మనము ఈసారి ఈ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంట్లో అందరూ కూడా ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని కూడా సేమ్ ఒక ఎయిర్‌టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం అలానే ఏది వదిలేయకూడదు. పిండి వంటల్ని స్టోర్ చేసేసుకొని ఎయిర్‌టైట్ కంటైనర్లో ఉంటే మనకి ఎన్ని రోజులైనా కానివ్వండి అంతే టేస్ట్ అనేవి ఉండడం జరుగుతాయి. నెక్స్ట్ మనము కారం గవ్వల్ని ప్రిపేర్ చేసుకుందాము. సో ఒక బౌల్లో మైదా ఫ్లోర్ ఆల్రెడీ టోటల్ 150 గ్రామ్స్ తీసేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తర్వాత వాము 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. నేను ఘీ అండ్ ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసేసుకుంటాను. సో మనం హీట్ చేసేసుకొని వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది
ఎక్కువ టైం అనేది ఉంటుంది. సో మనకి స్టోర్ చేసేసుకునే స్నాక్ కదా, సో మనకి ఒక 15 డేస్ ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ చేసేసుకునే క్వాంటిటీని బట్టి మనం 1 మంత్ అయినా కూడా మనకి క్రిస్పీనెస్ అనేది తగ్గదు. సో కాబట్టి నేను ఈ రెండు మిక్స్ చేసేసి కొంచెం వార్మ్ చేసేసుకుంటాను. ఓకేనా. సో ఆయిల్ ఘీ అనేది హీట్ అవుతుందండి. సో మనకి హీట్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో మధ్యకి హోల్డ్ చేసేసుకుందాము. మనం హీట్ చేసేసుకున్న ఆయిల్ అండ్ ఘీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసేసుకున్నానండి. తీసేసుకుని మంచిగా స్పూన్తో మిక్స్ చేసేసుకుందాం, ఎందుకంటే మనకి వేడిగా ఉంది కదా. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత సో మనకి పిండి అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా వచ్చేసేయాలి. అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం తగినన్ని నీళ్లు పోసేసుకొని సెమీ సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసేసుకుందాము. సో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా కలుపుకోండి, ఒకేసారి మొత్తం వాటర్ వేయొద్దు. మనకి డో అనేది ఇలా సెమీ సాఫ్ట్గా రెడీ అయిపోవాలండి. సో చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. సో మనం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సో అరచేతితో కనుక మనం ఇలా మర్దన చేసేసుకుంటే మనకి డో అనేది మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ మనం రెస్ట్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి. సో వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చపాతీ పిండిలాగా ప్యాటీస్ ఉంటాయి కదా, సో చిన్న చిన్న రౌండ్స్లా ప్రిపేర్ చేసేసుకుందాం. సో ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా మనం గవ్వలు ప్రిపేర్ చేసేసుకోవడానికి చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకుని మనం అన్నీ కూడా ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో ఇలా చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఈ రెండిటితో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలని చూపించేస్తాను. అండ్ నార్మల్గా ఇది వచ్చేసి మన అందరికీ తెలిసిందే, అందరికీ అవైలబుల్ అండ్ చాలామంది అలవాటు ఉన్నదే. సో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. సో బట్ మీరు వచ్చేసి కొత్త దువ్వెన మాత్రమే యూజ్ చేయండి, ఓకేనా. సో అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఒక్కొక్క ఉండని తీసేసుకొని జస్ట్ మీరు థమ్ ఫింగర్తో ప్రెస్ చేసేస్తా తీసేసుకోండి. సో ఇలాంటి డిజైన్స్ అనేవి మనం చెప్పడం కన్నా మీరు వీడియోస్లో చూస్తేనే బాగుండిద్ది. వన్స్ మనం చిన్న చిన్న ప్యాటీస్ చేసేసుకుంటే మనకి మంచిగా వచ్చేస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫోక్తో కూడా చూపించేస్తాను. సో మనకి నార్మల్గానే వచ్చేస్తుంది దీంతో వచ్చేసి. సో ఎడ్జ్కి మొత్తానికి కార్నర్కి పెట్టేసుకొని సో సేమ్ దీనికి కూడా ప్రెస్ చేయండి. సో మనకి ఫోర్క్తో ఈ షేప్ వచ్చేస్తుందండి. అండ్ మనకి కోమ్తో వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసేసుకోండి, ఓకేనా. సో మనకి షెల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. సో గవ్వలు అనేవి మొత్తం రెడీ చేసేసుకున్నాను. సో మీరు వచ్చేసి మీకు నచ్చిన షేప్లో చేసేసేయండి. అండ్ నేను 2 షేప్స్ అనేది చూపించేసాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ అవుతుంది, ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. అండ్ నేను కొంచెం ముందే పెట్టేసుకున్నానండి. ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకున్న గవ్వల్ని అందులో వేసేసుకుందాము. సో చూడడానికి చాలా బాగున్నాయి కదా షెల్స్. మీడియం హీటెడ్ ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోని 2 సైడ్స్ కూడా మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అండ్ క్రిస్పీగా రెడీ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. సో స్టోరబుల్ స్నాక్, సో చాలా టేస్టీ ఉంటుంది. సో మీకు ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోండి. సో వేయంగానే కదిలించొద్దు, కదిలించిస్తే మనకి షేప్ అనేది చేంజ్ అయిపోయింది. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కదిలించేసుకుందాం. సో మనకి మినిమం ఇది ఫ్రై అయిపోవడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ పట్టిద్దండి. సో
సో చూడండి మనకి ఇలా కలర్ వచ్చేసరి సో పర్ఫెక్ట్ కలర్ అండ్ క్రిస్పీగా కూడా రెడీ అయిపోయాయి. సో మన కారం గవ్వలు అనేవి ఇంకా మనం ప్లేట్లో తీసేసుకుందాము. సో ప్లేట్లో తీసేసుకొని మనం మిగతావి కూడా ఇలానే సేమ్ ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసేసుకోవడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసేసుకునేది, బట్ మనం టేస్టీ రెసిపీస్ని ఎంజాయ్ చేసేస్తాం కదా. సో చూడండి మనకి గవ్వల కలర్ అనేది ఇలా వచ్చేసేయండి. సో చల్లారిపోయిన తర్వాత చాలా మంచిగా క్రిస్పీగా రెడీ అవుతాయి. నెక్స్ట్ సేమ్ హ్యాస్ రిపీటెడ్. సో మీకు ఇందులో ఒక టిప్ వచ్చేసి, మీరు ఈ గవ్వలు అనేది వన్స్ వేయంగానే కదిలించొద్దు. వేసిన కాసేపటికి తర్వాత మీరు ఈవెన్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి. సో కలపకుండా ఉండమాకండి, ఎందుకంటే మనము ఇది మొత్తం ఆటా ప్రాసెస్తో చేసేసుకున్నది. సో మనకి ఈవెన్గా కూడా ఆ ఆటా అనేది మంచిగా క్రిస్పీగా రెడీ అవ్వాలి. సో మనకి ఆ స్మూతీనెస్ ఉంటుంది కదండి, సో అలా వచ్చేస్తుంది మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే. నేను ఇప్పుడు ఒకటి టేస్ట్ కూడా చూశాను. సో చాలా మంచిగా వచ్చింది, అంటే చాలా స్మూత్గా, అంత గట్టిగా కాకుండా అంత క్రిస్పీగా కాకుండా సో చాలా మంచిగా వచ్చింది. సో మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి గవ్వలు ప్రిపేర్ చేసేటప్పుడు. అండ్ ఇది కారం గవ్వలు అని కాదు, స్వీట్ ఐటెం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా గవ్వలు ఇలాగే ఫాలో అవ్వండి. సో స్మెల్ అయితే అదిరిపోతుంది. సో ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. మనకి టేస్టీ గవ్వలు అనేవి రెడీ అయిపోయాయి. సో మనకి ఇవి వచ్చేసి చాలా హాట్గా వేడిగా ఉన్నాయి. సో చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే టోటల్ మనకి 1 మంత్ వరకు కూడా మంచిగా స్టోరబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము స్టార్టింగ్ ఫస్ట్ డే ఎలా ప్రిపేర్ చేసేసుకొని ఆ టేస్ట్ అనేది ఎలా ఉండిద్దో సో మనకి స్టోరబుల్ కూడా అంతే టేస్ట్ని ఇస్తుంది. సో ప్రెసెంట్ అయితే మనకి ఒక 2 డేస్లోనే అయిపోతాయి. సో ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేసేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ పాలబూరలు రెసిపీని తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసేసుకోండి. ఒక బౌల్లో బియ్యపిండి, సో బియ్యపిండి వచ్చేసి రాగా పిండి చేసేసుకున్నానండి. సో బియ్యాన్ని ఎక్కడా కూడా నానబెట్టలేదు, జస్ట్ మామూలుగా బియ్యాన్ని పిండిలా చేసేసుకున్నాను. సో పిండిలా చేసేసుకొని డస్ట్ చేసేసుకున్నాను. సో టోటల్ బియ్యం పిండి వచ్చేసి 200 గ్రామ్స్ తీసేసుకున్నానండి. ఇందులో మనము పచ్చి కొబ్బరి తురుము 50 గ్రామ్స్ తీసేసుకున్నాను. సారీ, పచ్చి కొబ్బరి తురుము కాదండి, ఎండు కొబ్బరి తురుము మొత్తం 50 గ్రామ్స్ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాలకాయల పొడి, దంచేసుకున్న యాలకాయల పొడి పించి తీసేసుకున్నాను. వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. బెల్లం వేసేసుకుందాము. సో బెల్లం వచ్చేసి నేను నార్మల్గా పొడి చేసేసుకున్నానండి, ఏమంటారు, సో బెల్లాన్ని రోకల్లో కొంచెం దంచేసుకున్నానండి. సో బెల్లం వచ్చేసి 100 గ్రామ్స్ తీసేసుకున్నాను. 200 గ్రామ్స్ పిండికి 100 గ్రామ్స్ క్వాంటిటీ అండి. సో మీరు దానికి డబల్ వేసేసుకుంటే డబల్ క్వాంటిటీలో తీసేసుకోండి. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ అయ్యేలాగా స్పూన్తో మంచిగా కలిపేసేసుకుందాము. సో రైస్ ఫ్లోర్ అండ్ బెల్లం మిక్చర్ మొత్తం మంచిగా కలిపేసేసుకున్నాను. సో పొడిగానే కలిపేసేసుకున్నానండి. ఈవెన్గా మనం ఇందులో వేసేసుకున్న 4 ఇంగ్రీడియంట్స్ మొత్తం మంచిగా కలిసిపోయాయి. ప్రెజెంట్ అయితే నేను మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాం కాబట్టి మిల్క్ వచ్చేసి 250 ml మిల్క్ తీసేసుకున్నానండి. బట్ మిల్క్ అనేది మనకి బ్యాటర్ రెడీ అవ్వడానికి ఎంత మిల్క్ పట్టిద్ది అని రిక్వైర్డ్ మీరు తీసేసుకోండి. సో ఇది క్వాంటిటీ అని ఏం లేదు, నేనైతే 250 ml సరిపోతాయి ఈ క్వాంటిటీకి. సో వేసేసుకొని కొంచెం వేసేసుకొని కలిపేసేసుకుంటా ఉందాము. సో ప్రజెంట్ నేను హాఫ్ వేసాను. సో హాఫ్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం స్పూన్ పెడితే స్పూన్కి అంటాలి. సో అప్పుడే మనకి బ్యాటర్ అనేది మంచిగా రెడీ అయిపోయినట్టే. సో బిగినర్స్కి చెప్తున్నాను ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను ఉప్పు యాడ్ చేశానండి. ఉప్పు అనేది చెప్పడం మర్చిపోయాను, ఓకేనా. ఉప్పు కంపల్సరీ యాడ్ చేసేసుకోండి. సో రుచికి పించ్, అంతే, పించ్ కన్నా కొంచెం ఎక్కువ. ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతే మనం ఈ పాలబూరల్ని వేసేసుకుందామండి. సో మనం దోశ పిండి వేసేసుకుంటాం కదండి, సో దోశలు వేసేసుకునే చెంచాతో మనం దీన్ని తీసేసుకుందాము.
ఆయిల్ అనేది ఫుల్గా హీట్ అయిపోయిందండి. హీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాను. సో మీడియం చేసేసుకున్న తర్వాత మనం దోశ వేసేసుకునే గరిటెతో హీట్ అయిపోయిన ఆయిల్ వేసేసుకుందాము. సో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. సో వేయంగానే కదిలించవద్దు, కాసేపటికి అదే పైకి వచ్చేస్తుంది. నేను మీకు చూపిస్తాను. సో మీడియం ఫ్లేమ్లో చేసేసుకోండి. ఆయిల్ అనేది ఫుల్గా హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ మీడియం చేసేసుకోండి. అప్పుడే మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దానికి అదే పైకి వచ్చేసిందండి. సో ఇలాగా 1 బై 1 ఒక్కొక్కటి వేసేసుకుంటే మనం పాల బూరల్ని ప్రిపేర్ చేసేసుకుంటాము. అండ్ నేను వచ్చేసి చిన్న కడాయి పెట్టేసుకున్నాను కాబట్టి ఒకటే పట్టిద్ది. సో మీరు పెద్ద కడాయిలో 2-3 వేసేసుకోవచ్చు. సో మనం 2 సైడ్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము. సో నేను టర్న్ చేసి చూపిస్తాను. సో చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. సో 2 సైడ్స్ కూడా అలానే వచ్చేస్తే మన పాల బూరెలు అనేవి మంచిగా రెడీ అయిపోతాయి. పాల బూరెలు అన్నీ రెడీ అయిపోయాయండి. సో ఫైనల్గా ఒకటి ఉంది. సో ఇది కూడా మొత్తం మంచిగా రెడీ అయిపోతే మనం ప్రెజెంటేషన్ చేసేసుకుందాము. సో నేను మొత్తం అయిపోయిన తర్వాత ప్రెజెంట్ చేసేసుకొని చూపిస్తాను. ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. సో వెరీ టేస్టీ అండ్ సింపుల్ పాలబూరలు రెడీ అయిపోయాయి. సంక్రాంతికి మస్ట్ అండ్ షుడ్గా అందరూ చేసుకునే చక్రాల రెసిపీ. అండ్ 200 గ్రామ్స్ రైస్ ఫ్లవర్కి 100 గ్రామ్స్ గ్రామ్ ఫ్లవర్ తీసేసుకున్నాను, శనగపిండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వాము, తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్. సో కొంచెం రూమ్ టెంపరేచర్కి పెట్టేసుకున్నానండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ బటర్ తీసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము. సో చాలా మంచిగా మిక్స్ చేసేసుకోండి, వాటర్ వేయకముందే. తగినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా చపాతీ ముద్దలా కలిపేసేసుకుందాము. మనకి చక్రాలు వేసేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. సో ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుందాము. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ మనము సో చక్రాలు చేసేసుకునే మౌల్స్ ఉంటాయి కదండి, గిద్దలు. ఆ గిద్దని తీసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిద్ద లోపల ఆయిల్ని అప్లై చేసేసుకుందాం. మొత్తం మనకి పిండి అనేది అంటకుండా ఈజీగా రావడానికి మంచిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని సో కొంచెం కొంచెం ముద్దల్ని తీసేసుకుందాము. సో చిన్న ముద్దని తీసేసుకొని మనం ఇందులో వేసేసుకుందాం. సో మంచిగా వేసేసుకొని దీని మీద మనం ఇంకో మోల్డ్ పెట్టేసుకొని నెక్స్ట్ చక్రాల గిద్దలో వేసేసుకొని మంచిగా ఒక చెంచాల మీద వత్తేసుకోండి. సో వత్తేసుకున్న తర్వాత సో మనకి ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి చక్రం అనేది మంచిగా రెడీ అయిపోయిద్ది. సో అన్నీ కూడా బిగినర్స్ అయితే సేమ్ ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. సో మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది. సో మనం వన్స్ చెక్ చేసేసుకుందాము. సో మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనము సేమ్ ఇలానే ఒక గరిటె మీద ఇలా చూడండి చక్రాల్లా చేసేసుకొని అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. ఆయిల్ అనేది చాలా మంచిగా హీట్ అయి ఉండాలి. సో నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. సో అన్నీ కూడా మనం వేసేసుకుందాం. మంచిగా ఫ్రై అవుతున్నాయండి. సో మంచిగా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి. సో చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. మనం స్టార్టింగ్లో వేసింది సో అలానే కూడా అన్నీ టర్న్ చేసేసుకుందాము. టర్న్ చేసేసుకొని జస్ట్ గోల్డెన్ కలర్ అయితే చాలు. గోల్డెన్ కలర్లో ఎంత మంచిగా రెడీ అయిపోయాయో, సూపర్ ఉన్నాయి కదా లుకింగ్. టేస్టింగ్ అయితే చాలా అదిరిపోయిద్ది. ఎంత టేస్టీగా ఎలా రెడీ అయిపోయాయో మన మురుకులు చూడండి. అసలు ఎంత మంచిగా సౌండ్స్ వస్తా కరకరలాగా చాలా మంచిగా రెడీ అయిపోయాయి కదా. సో వెరీ సింపుల్గా
నానబెట్టాలి, 1 డే బిఫోర్ అన్నీ చేసేసుకోవాలి అలా అని ఏమీ లేకుండా వెరీ సింపుల్గా నేను ప్రిపేర్ చేసేది మీకు చూపించేశాను. ప్రాసెస్ చూసేసుకొని ప్రిపేర్ చేసేసుకొని తినండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం, సింపుల్ అండ్ ఇన్స్టెంట్ రెసిపీస్ అండ్ డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకేనా?